తాను గతంలో ఉద్యమంలో పనిచేసి ఉద్యమాన్ని వీడిన ఆదివాసీలతో ఉన్న ప్రేగుబంధం మాత్రం తెగిపోలేదని మంత్రి సీతక్క అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి సీతక్క పర్యటించారు. ముందుగా నియోజకవర్గానికి వచ్చిన మంత్రికి ధర్మపురి మండలం రాయపట్నంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్తో పాటు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చైర్మన్ కమిటీ సభ్యులు మంత్రిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులతో చర్చలు లేవని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సీతక్క స్పందించారు. హింసను ప్రేరేపించే వారిని చట్టబద్ధంగా అరెస్టు చేసి న్యాయపరంగా శిక్షించాలన్నారు. కర్రేగుట్టల్లో ఆపరేషన్ కగార్ వల్ల ఆదివాసీలతో పాటు పోలీసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హింసను హింసతో ఎదుర్కొనలేమని, శాంతియుత వాతావరణం ద్వారా ఏదైనా ఎదుర్కోవచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా మావోయిస్టులను ప్రోత్సహించలేదని, దేశంలో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల నేపథ్యం, నేను విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చిన ఉద్యమ బంధాలు తెగిపోయినాయి కానీ ఆదివాసీ పేగు బంధం అనేది తెగిపోలే. నేను ఆదివాసీ బిడ్డను కాబట్టి ఆదివాసీ ప్రాంతాలలో స్వేచ్ఛ ఉండాలి. అక్కడ 5th షెడ్యూల్ ప్రాంతాలు, ఇప్పుడు ఎండాకాలము వాళ్ళు పనిలోకి పోలేని పరిస్థితి కాబట్టి శాంతియుత వాతావరణం, హింసతో ఎదుర్కోలేము. ఎలాంటి దాన్నైనా శాంతియుత వాతావరణంతో ఎదుర్కొంటాం. పోలీసు అధికారులు కూడా చాలామంది ఆ గుట్టలలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఆదివాసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎవరైనా రాజ్యాంగబద్ధంగా ఉన్నాం కాబట్టి తప్పు వ్యక్తులున్నా, హింసను ప్రేరేపించే వాళ్ళన చట్టబద్ధంగా అరెస్టు చేయొచ్చు. కోర్టులు ఇచ్చే తీర్పు ప్రకారం వాళ్ళను మనం శిక్షించవచ్చు. కానీ చట్టాన్ని మనం ఎవరం కూడా చేతిలోకి తీసుకోకుండా ఖచ్చితంగా ఒక శాంతి అనేది నెలకొల్పుకోవడం అనేది ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి చాలా అవసరమని నేను భావిస్తున్నాను. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ప్రోత్సహించారు మావోయిస్ట్ నేతలు అని చెప్పి ఆయన మాట్లాడినట్లు చూస్తారు. మేము ఎవరిని ప్రోత్సహించలేదు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో శాంతియుత వాతావరణం కోసం వైఎస్ఆర్ గారు ఒకసారి చర్చలకు ఆహ్వానించడం జరిగింది, చర్చలు జరగడం జరిగింది. అనంతరం ఇలాంటిది మేము ఎక్కడా చేయలేదు. కాబట్టి ఏది ఏమైనా ఈ దేశంలో శాంతియుత వాతావరణం రావాలంటే, శాంతియుతమైన మనము నెలకొల్పాలంటే ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మా ట్రైబల్ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పే విధంగా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని నేను కోరుకుంటాను.